అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని కామెంట్ చేసేయండి. దక్షిణాయనంలో వచ్చే అత్యంత విశిష్టమైన నెల శ్రావణ మాసం. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణం మీద వచ్చే నెల కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైన మాసం. అలాగే శివారాధనకు సైతం శ్రావణ మాసం ఎంతో అనువైనది. హిందూ మత సాంప్రదాయం ప్రకారం శ్రావణ మాసం విశిష్టమైన ప్రాముఖ్యత సంతరించుకుంది. శివునికి అంకితం చేయబడిన అత్యంత పవిత్రమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి. ఈ శ్రావణ మాసం భక్తి ఆధ్యాత్మికత వృద్ధికి సెలవు. ఆషాఢ మాసం ముగియగానే శ్రావణ మాసం 2025న ప్రారంభమవుతోంది. హిందూ సాంప్రదాయంలో ఒక్కో నెలకు ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే శ్రావణ మాసం కూడా ఎంతో విశిష్టతో కూడుకున్నది. ఈ నెలలో భక్తులు పూజలు, వ్రతాలు, నోములు, దోష పరిహారాలు వంటివి ఆచరిస్తారు. తెలుగు మాసాల్లో వచ్చే 5వ మాసం శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసం వస్తే చాలు ప్రతిరోజు పండుగే. ముఖ్యంగా మహిళలకు శ్రావణ మాసం ఎంతో ప్రత్యేకం. కొత్తగా పెళ్ళైన స్త్రీలకు శ్రావణ మాసం చాలా ప్రీతికరమైనది. పెళ్ళిళ్ళు, గృహ ప్రవేశాలు, వ్యాపార ప్రారంభాలు వంటి శుభకార్యాలకు సైతం శ్రావణ మాసం చాలా అనువైనది. అందుకే ఈ శ్రావణ మాసంలో పెళ్ళిళ్ళు, గృహ ప్రవేశాలు, కొత్త వ్యాపార ప్రారంభాలు విపరీతంగా జరుగుతుంటాయి. అలాగే ఈ నెలలో వ్రతాలు, పూజలు, దోష పరిహారాలు, నోములు విశేషమైన ఫలితాలను ఇస్తాయని నమ్ముతారు. అయితే ఈ శ్రావణ మాసంలో చేయవలసిన పూజలు, పరిహారాల గురించి తెలుసుకుందాం. ఈ శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు శివుడికి ఎంతో ఇష్టమైనవి, ప్రీతికరమైనవి. ఈ శ్రావణ సోమవారం రోజు ఉపవాసం ఉంటే ఎంతో మంచిది. శివాలయాలను సందర్శించి శివలింగానికి అభిషేకం చేయడం కూడా విశేషమైన ఫలితాలను ఇస్తుంది. ఈ అభిషేకం చేసేటప్పుడు శివలింగానికి నీరు, జలం, పాలు, తేనె, పెరుగు, నెయ్యి, చక్కెర, గంధం, బిల్వపత్రాలు, శమీపత్రాలతో అభిషేకం చేస్తే శుభం కలుగుతుంది. అలాగే ఓం నమః శివాయ అని కానీ లేదా మహామృత్యుంజయ మహా మంత్రం జపించడం వల్ల అనారోగ్య సమస్యలు తొలగి ఆరోగ్యం, దీర్ఘాయుషువు లభిస్తుందని నమ్మకం. ముఖ్యంగా ప్రదోష కాలంలో శివారాధన చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి. పేదలకు, బ్రాహ్మణులకు దానం చేయడం కూడా మంచిది. ముఖ్యంగా అన్నదానం, వస్త్రదానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. ఇక ఆవులకు పచ్చిగడ్డి, బెల్లం తినిపించడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనవి, ఖచ్చితమైనవి అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే ఇక్కడ మీకు ఈ సమాచారాన్ని అందజేస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా దీనికి సంబంధించిన రంగంలోని నిపుణుల సలహాలు తీసుకొని పాటించడం మంచిదని కోరుకుంటున్నాం. హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అప్పుడే నోటిఫికేషన్ కూడా వచ్చేస్తుంది.